హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ జయరాజ్ రాయల్ రైజర్ ఛానల్ నుంచి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో చేయడానికి కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉందండి. ఇది ఎందుకంటే ఈరోజు నాకు అంటే శనివారం నిన్న నాకు దగ్గర 11 కాల్స్ వచ్చినాయండి. మనం న్యాచురల్గా పెంచుతున్నాం, చాలామందికి తెలిసిందే. మనం ఛానల్ పెట్టిన తర్వాత చాలామందికి మనం వీడియోస్తో చెప్తూ ఉన్నాం. కాల్ చేసిన వాళ్ళందరికీ కూడా కోళ్ళని ఎలా పెంచాలో చెప్తున్నాం, మనం ఎలా పెంచుతున్నామో చెప్తున్నాం. కానీ ఈరోజు మాత్రం దగ్గరికి ఇప్పుడు కురిసే వర్షాలకండి 11 మంది వరకు చేశారు. చేసి మా ఫామ్లో మా ఇంటి దగ్గర పెంచుకుంటున్నాయి, మా చిన్న చిన్న ఫాములు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటి దగ్గర పెంచుకున్నాయి పిల్లలు ఓ మాదిరి వయసు ఉన్నాయి, చచ్చిపోతున్నాయి. జస్ట్ ఈ వర్షాలకి మాత్రమే ఇప్పటి వరకు బాగున్నాయి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, సడన్గా చనిపోతున్నాయి అన్నయ్య అని కాల్ చేశారు. అసలు సడన్గా చనిపోవడానికి రీజను ఏంటని వాళ్ళు నన్ను అడిగినప్పుడు ఒకటే అండి, మెయిన్ ఏంటంటే న్యాచురల్గా మనం దాన్ని అది తినవలసినవన్నీ కూడా మనం ఇవ్వట్లేదు, మనకు నచ్చినవే పెడుతున్నాం. మనకి ఏదైతే మన దగ్గర ఉండి అది బలమైంది అనుకుంటున్నామో అవి మాత్రమే పెడతాం. న్యాచురల్గా దాన్ని తిరగనిచ్చి దానికి నచ్చింది తింటూ తల్లి దగ్గర ఏ క్లైమేట్లో ఎలా ఉండాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అన్నీ నేర్చుకుంటుంది. దాని తగ్గట్టు తింటుంది. పిల్ల చూడండి, తల్లి చుట్టూ తల్లి దగ్గర తిరిగినప్పుడు కొంతసేపు గాల్లో తిరుగుతుంది చల్లగా, తర్వాత మేత తిన్న తర్వాత మళ్ళీ తల్లి దాన్ని లోపల పడుకోబెట్టుకుంటుంది రెక్కల పాటు. అంతేనా? అంటే అక్కడ చలి క్లైమేటు ప్లస్ ఇది రెండు అలవాటు అవుతున్నాయి. కాకపోతే మనం ఏం చేస్తాం, తల్లిని ఎక్కువ రోజులు ఉంచకుండా మళ్ళీ నెక్స్ట్ పిల్లలు కావాలని చెప్పేసి దాన్ని తల్లి దగ్గర పెరగనివ్వకుండా పిల్లల్ని త్వరగా కొంతమంది తల్లిలు తీసేస్తున్నారు. కొంతమంది అయితే తల్లిలు లేకుండా బల్బులు పెట్టి అవి పెట్టి ఏదో నార్మల్ ఫీడేసి పెంచేస్తారు. అలాంటి వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ జరిగిందండి. జరుగుతుంది కూడా, ఎప్పుడూ జరుగుతుంది. ఎందుకంటే మన కోడి అనేది న్యాచురల్గానే పెరగాలి. ఎప్పటి వరకు? దగ్గర 6 months 7 months వరకు అలాగే పెరగాలి. దాని పెరుగుదల అనేది అక్కడ వరకు హైట్ ఎదుగుదల అనేది ఉంటుంది. 8 months వరకు మ్యాక్సిమం ఉంటుంది. దాని తర్వాత ఎదుగుదల హైట్ అనేది ఉండదు. హైట్ అక్కడితో ఆగిపోతుంది. దాని తర్వాత పర్సనాలిటీ బలం రావాలి. బలం వచ్చేటప్పుడు ఏంటంటే కొన్ని కట్టేసి మీరు ఎక్సర్సైజ్ చేయించుకుంటూ మీకు నచ్చిన ఫుడ్ అప్పుడు పెట్టుకోండి. కానీ చిన్నప్పటి నుంచి కూడా దానికి ఇవ్వకుండా యాక్చువల్గా అయితే మన జాతి కోళ్ళు, మన పందాలకి వాడే జాతి కోళ్ళు పిల్లల్ని ఎప్పటి వరకు పెంచుతాయో తెలుసు మీకు? కనీసం మినిమం 5 నెలల నుంచి 6 నెలల వరకు పెంచుతాయండి. సంవత్సరానికి 2 సార్లు మాత్రమే గుడ్లు పెడతాయి. నా దగ్గర ఉన్న పెట్టలు ప్రతిదీ కూడా అలాగే చేస్తాను. ఎందుకంటే అలా వదిలేస్తాను. పిల్లల్ని 6 నెలలు 5 నెలలు పెంచుకున్న తర్వాత మళ్ళీ పుంజు దగ్గరికి వెళ్తాయి. అప్పటి వరకు కూడా పారదోలం. అప్పటి వరకు ఉంటేనే పెట్టకి దాని టైము మళ్ళీ రీప్రొడక్ట్ చేసుకున్నంత టైము మనం ఇచ్చిన వాళ్ళు మంచి బలమైన పిల్లలు దాని దగ్గర దిగుతాయి. అది చాలా మెయిన్ రీజన్ అండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, వెంటనే పిల్లలు పెట్టించేయడం. అవి ఏమవుతున్నాయి, సరిగ్గా అవ్వట్లేదు. కొంచెం మెతక పిల్లలు, సరిగ్గా ఫైటింగ్ రానివి, ఇవే ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో న్యాచురల్గా మనం కోడిని పెరగనిద్దాం. అప్పుడు మనకి ఎలాంటి లాస్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్?